మనం 4th క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అయితే రివ్యూ చేయబోతున్నాం. సో ఆడియో మీకు క్లియర్గా ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. సో 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయితే ద 3 బటర్ఫ్లై అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఈ లెసన్ నుండి వచ్చే అవుట్కమ్స్ ఏ ఉన్నాయో ముందుగా మనం చూడాలి. సో అవుట్కమ్స్ ముందు చూసి తర్వాత లెసన్లోకి వెళ్దామండి. లెర్నింగ్ అవుట్కమ్స్ మనం చూసినట్లయితే 3 బటర్ఫ్లైస్, ఓకే, 3 బటర్ఫ్లైస్లో ఉండేటటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ చూద్దాం ముందుగా. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే రీడ్ సింపుల్ నెరేషన్స్ బై అండర్స్టాండింగ్ ద మెయిన్ ఐడియాస్, ఓకే. అదేవిధంగా నీడ్ అండ్ అండర్స్టాండ్ అన్ఫెమిలియర్ వర్డ్స్. సో అన్ఫెమిలియర్ వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు, నెక్టర్, షెల్టర్, పెబుల్స్, డిస్మాన్, చేజ్ అంటే ఇలాంటి కొత్త పదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా solve simple cross word puzzles using the plural form of the nouns given. Use the singular and plural form of the verb contextually అంటే ఇవ్వడం జరిగిందనమాట. అంటే సింగులర్ ప్లూరల్ ఈ పాఠంలో ఉండేటటువంటి పదాలను ఉపయోగించి సింగులర్ ప్లూరల్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఐడెంటిఫై ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్. సో ఇక్కడ మెటీరియల్ నౌన్ అనే కొత్త కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా మేక్ సెంటెన్స్ యూజింగ్ కెన్ ఐ, మే ఐ. కెన్ ఐ, మే ఐ అంటే పదాలను ఉపయోగించి సెంటెన్స్ని ఏ విధంగా తయారు చేయాలని చెప్పాడు. యూజ్ ఫంక్చుయేషన్ మార్క్స్ అంటే ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ అండ్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేయాలి. అదేవిధంగా క్యాపిటలైజేషన్ అంటాం, అంటే ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్ వాడాలి. రైట్ సింపుల్ కాన్వర్జేషన్ యూజింగ్ ద క్లూస్ గివెన్. క్లూస్ ఇస్తాడు, ఇంతకుముందు ఎప్పుడో మనం 6th 7thలో చదివేటప్పుడు విన్నాం. సో 4-5 క్లూస్ ఇస్తాడు, ఆ క్లూస్ని ఉపయోగించి మనం స్టోరీ డైరెక్ట్ చేయాలి. ఇలా ఇవి మనకున్న టాపిక్స్. ఇక లెసన్లోకి వెళ్దాం. సో లెసన్లోకి వెళ్ళినట్లయితే ద 3 బటర్ఫ్లై అనేది కనిపిస్తుంది. సో లెసన్ నెంబర్ 1 అనమాట. సో ప్రీ రీడింగ్లో చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి అంబ్రెల్లా పట్టుకుని ఉంటే ఇంకో అమ్మాయి హెల్ప్ అడుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రీ రీడింగ్ ఇచ్చాడు. ఇక లెసన్లోకి వెళ్దాం. ఈసారి లెసన్లోకి వెళ్ళినట్లయితే 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్. సో 3 బటర్ఫ్లైస్ అనేవి ఒక గార్డెన్లో నివసిస్తున్నాయి. దే వర్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వైట్, వన్ రెడ్ అండ్ అదర్ వాజ్ ఎల్లో. సో అందులో ఒకటి తెలుపు, ఇంకొకటి రెడ్, ఇంకొకటి ఎల్లోగా ఉందన్నమాట. దే ప్లేడ్ అండ్ డాన్స్ టుగెదర్. సో ఎప్పుడు కూడా వాటితో కలిసిమెలిసి డ్యాన్స్ చేసేవి, ఆటలాడేవి అన్నీ చేసేవి అనమాట. సో టుగెదర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్తే యాడ్జెక్టివ్ అని చెప్పాలి. టుగెదర్ అంటే కలిసిమెలిసి అంటాం అనమాట. వితౌట్ ప్రాక్సిమిటీ అనదర్ పర్సన్ అని చెప్తాం. సో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ దే ఫ్లూ టుగెదర్, కలిసి ఎగిరేవి. అండ్ సక్ నెక్టర్ ఫ్రమ్ ది ఫ్లవర్స్. నెక్టర్ అంటే మనకు తెలుసు కదండి, పుప్పొడి అంటాం, మకరందం అని పిలుస్తాం అనమాట. సో స్వీట్ లిక్విడ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది ఫ్లవర్స్ అంటాం. పువ్వుల్లో ఉండేటటువంటి తీయని ద్రవ పదార్థం, దీన్నే మకరందం అని పిలుస్తాం, నెక్టర్ అనమాట. వాటిని పీల్చుకునేవన్నమాట, అన్నీ కలిసి పువ్వుల నుండి కలెక్ట్ చేసుకునేవన్నమాట. వన్ ఆఫ్టర్నూన్ వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఇట్ సడన్లీ గ్రూ డార్క్ అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ. ఒకనొక రోజు అవి గార్డెన్లో ఇలా ఆడుకుంటుండగా సడన్లీ గ్రూ డార్క్, ఒక్కసారిగా చీకటి అయ్యింది. అండ్ కోల్డ్ విండ్ బ్లూ, చల్లని గాలి వీయడం అనేది జరిగిందనమాట. ఇట్స్ గోయింగ్ టు రైన్, లెట్స్ స్టాప్ ప్లేయింగ్ సెడ్ ది రెడ్ బటర్ఫ్లై. అందులో రెడ్ బటర్ఫ్లై ఏమని చెప్పింది, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్, కాసేపులో వర్షం పడిపోయేటట్లుంది, సో మనం ఇక ఆటలు ఆపేద్దాం అని చెప్పడం జరిగింది. సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ ద 3 బటర్ఫ్లైస్ గాట్ వెట్ ఇన్ ద రైన్. సో ఆ వర్షంలో 3 కూడా బాగా తడిసిపోయాయి. దే ఫౌండ్ ఇట్ ఏ డిఫికల్ట్ టు ఫ్లై, దే లుక్డ్ ఫర్ షెల్టర్, దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై. సో అవి ఇక వర్షంలో ఎగరడం అనేది కష్టమని వాళ్ళు తెలుసుకున్న తర్వాత దే లుక్డ్ ఫర్ షెల్టర్ కోసం అవి వెతికాయన్నమాట. సో ఎక్కడైనా సరే షెల్టర్ దొరుకుతుందేమో అనే దానికోసం వెతికడం చూసాయన్నమాట. దే సా ఏ సన్ఫ్లవర్ నియర్ బై అంటే షెల్టర్ అంటే మనం ఏమంటాం, నీడ అంటాం కదా. నీడ కోసం వెతికితే అక్కడ ఒక సన్ఫ్లవర్ అయితే దగ్గరలో కనిపించింది. ఇట్ వాజ్ వాచింగ్ దెమ్ క్యూరియస్లీ. సో చాలా ఆసక్తిగా అటువైపు చూడడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, క్యూరియస్లీ అనేది కూడా మనకి యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఓకే, యాడ్జెక్టివ్ అవుతుంది. హలో సన్ఫ్లవర్, ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, కెన్ వీ స్టే హియర్ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్ ఆస్క్డ్ ద బటర్ఫ్లైస్. ఆ 3 బటర్ఫ్లైస్ కూడా ఆ సన్ఫ్లవర్ని అయితే అడిగాయి అనమాట. గట్టిగా వర్షం పడుతుంది కదా, కాసేపు నీ దగ్గర మేము
రెస్ట్ తీసుకోవచ్చా అని అడిగాను అనమాట. ది సన్ఫ్లవర్ సెడ్, ఆ సన్ఫ్లవర్ అయితే ఇలా చెప్తుంది, మై ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో వన్స్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్ బట్ ఐ కాంట్ లెట్ ద వైట్ వన్ ఇన్ హియర్. సో నా ఫేవరెట్ అయినటువంటి రెడ్ అండ్ ఎల్లో బటర్ఫ్లైస్ మీరు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ తెల్లని బటర్ఫ్లైకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వనని చెప్తుంది అనమాట. ది ఎల్లో అండ్ ద రెడ్ బటర్ఫ్లైస్ రిప్లైడ్, నో డియర్, వీ వోంట్ స్టే హియర్, సెండింగ్ అవే అవర్ ఫ్రెండ్స్ ఇన్ డిస్మే. చూసారా, డిస్మే అనే పదం వచ్చింది కదండి, దీని అర్థం చూడండి. సో డిసప్పాయింట్మెంట్ అంటాం కదా, ద ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటే బాధాకరమైనటువంటి విషయంతో అని అర్థం వస్తుంది. డిస్మే అనేది మనకి నౌన్ అనమాట, గుర్తుంచుకుంటారు. డిస్మే అనేది నౌన్ అనమాట, ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఓకే, ది రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. వర్షం అయితే పడుతుందనమాట. ఆ వర్షపు చుక్కలు ఎలా ఉన్నాయి, పెబుల్స్. పెబుల్స్ అంటే మనకి గులకరాళ్ళు అంటాం కదండి. సో పెబుల్స్ గులకరాళ్ళ రూపంలో అవి ఆ బటర్ఫ్లైస్ మీద చాలా గట్టిగా పడుతున్నాయట. దెన్ ది బటర్ఫ్లైస్ సా ఏ వైట్ లిల్లీ. ఓకే, వెంటనే ఆ బటర్ఫ్లైస్ ఏం చూస్తే ఒక వైట్ లిల్లీని చూసాయి. హెలో గుడ్ లిల్లీ, ఇట్స్ రైనింగ్ హెవీలీ, ఓపెన్ యువర్ పెటల్స్ వైడ్ అండ్ టేక్ అస్ ఇన్ టు హైడ్. సో వెంటనే ఇవన్నీ కూడా ఒక తెల్లని లిల్లీ ఫ్లవర్ని అయితే చూసాయన్నమాట. వెంటనే వాటికి అడుగుతున్నాయి. ఓకే, ఏమని అడుగుతానే, చాలా గట్టిగా వర్షం పడుతుంది, నీ పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైడ్ చేయి. పెటల్స్ అంటే మనకు తెలుసు కదండి. సో ఫ్లవర్లో ఉండే కొరల్లా పార్ట్ ఉంటుంది కదా, కొరల్లా అంటాం దాన్నే మనం తెలుగులో అయితే ఏమని పిలుస్తాం, ఆకర్షక పత్రాలు అంటాం. సో నిజానికి ఉన్నాయి చూసారా వీటిని. ఓకే, వీటిని కాస్త వైడ్ చెయ్యి అంటే బాగా విచ్చుకునేటట్లు చెయ్యి. సో మేము వచ్చి అందులో కాసేపు రెస్ట్ తీసుకుంటాము అని అడుగుతాయన్నమాట. మై ఫేవరెట్ వైట్ వన్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్ బట్ ఐ కాంట్ లెట్ ది అదర్ టూ ఆఫ్ యువర్ ఇయర్ సెడ్ ద వైట్ లిల్లీ. ఓకే, నా ఫేవరెట్ అయినటువంటి ఓ వైట్ బటర్ఫ్లై నువ్వు ఉండొచ్చు, మిగతా వాటికి మాత్రం ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, నో డియర్, ఐ వోంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే. మళ్ళీ వచ్చిందండి. ఓకే, రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. వెంటనే వైట్ బటర్ఫ్లై కూడా ఏమని చెప్పింది, ఇద్దరిని కూడా పంపించేసి నేను ఇక్కడ ఉండడం అనేది జరగదు, సో నేను కూడా ఉండనని వెళ్ళిపోతాను అనమాట. ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ by then and it was very difficult for them to fly. They looked at the sky, it was still cloudy. సో అక్కడ ఉండడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ బాధపడుతూ పైకి ఆకాశం వైపు చూశాయన్నమాట. ఇంకా ఆకాశం అనేది మబ్బులతో ఉందన్నమాట, మేఘావృతమై ఉంది. ది సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. అయితే సూర్యుడి పైనుండి మబ్బుల వెనకాల దాక్కొని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాడట. He was pleased to see the love and care among the butterflies. ఆ 3 బటర్ఫ్లైస్ మధ్యలో ఉండేటటువంటి ప్రేమ కానివ్వండి, ఒకరినొకరు కాపాడుకునే లక్షణం ఏదైతే ఉందో లవ్ అండ్ కేర్ కానీ చూడడం జరిగింది. సో ఈ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే అండ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. వెంటనే ఆ మబ్బుల్ని వెంబడించాడు. సో మబ్బులన్నీ కూడా దూరం అయిపోగానే సో వెంటనే వర్షం ఆగిపోయింది. ది సన్ డ్రైడ్ ది బటర్ఫ్లైస్ వింగ్స్. వెంటనే సూర్యుడు తన తీవ్రమైన ఎండతో ఆ బటర్ఫ్లైస్ వింగ్స్ని ఏం చేశాడంటే డ్రై అప్ చేశాడు. ద 3 బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్. సో 3 బటర్ఫ్లైస్ కూడాను మళ్ళీ సంతోషంగా ఉన్నాయి. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ది ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. అక్కడ ఉండేటటువంటి ఆ పుష్పాలతో పాటుగా సాయంత్రం వరకు ఆటలాడుకున్నాయి. వెన్ నైట్ ఫెల్ దే 3 బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్. మళ్ళీ రాత్రి అయ్యేసరికి అన్నీ కూడా పడుకోవడానికి అయితే కలిసి వెళ్ళిపోయాయి అనమాట. ఇదండి సో ఈ లెసన్ అయితే. ఈ లెసన్లో ఉండే గ్లాసరీ చూద్దాం. నెక్టర్, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ది ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్ అని చెప్తాం. షెల్టర్, ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది బ్యాడ్ వెదర్. Pebbles, small stones. Dismay, a feeling of unhappiness and disappointment. And chased, ran after అంటే వెనకాల వెంబడించు, టు క్యాచ్ పట్టుకోవడానికి. ఈ 5 పదాలే మనకి ఇవ్వడం జరిగింది కూడా, మీకు ఆల్రెడీ లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా చూపించడం జరిగింది. ఇప్పుడైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ద బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ డాష్. సో నౌ యూ క్యాన్ ఎనేబుల్ యువర్ మైక్స్, యూ కెన్ ఆన్సర్ నౌ. ది బటర్ఫ్లైస్ లివ్ ఇన్ ఏ, ఎస్, గార్డెన్. ఓకే అండి, సో బటర్ఫ్లైస్ ఎక్కడ ఉన్నాయండి, గార్డెన్లో ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, బటర్ఫ్లైస్ సక్స్ డాష్ ఫ్రమ్ ఫ్లవర్స్. ఏం తీసుకుంటాయి పుష్పాల నుండి,
కమాన్, నెక్టర్ అంట. ద రైన్ హిట్ ద డాష్ లైక్ పెబుల్స్. ఓకే, ఆ వర్షాన్ని ఎవరికి గులకరాళ్ళ అగుపిస్తున్నాయి? బటర్ఫ్లైస్. ఎవరికంటే బటర్ఫ్లైస్కి అనమాట. ద డాష్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. ఎవరు వీళ్ళని పైనుండి చూస్తున్నారు? ఓకే, ది సన్. ఓకే, ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే కంప్లీట్ చేస్తాము. తర్వాత ఐ వోంట్ స్టే, ఇక్కడ చూడండి అండర్లైన్ వర్డ్స్. అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. ఐ వోంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే, రిప్లైడ్ ది వైట్ బటర్ఫ్లై. ద 3 బటర్ఫ్లైస్ లివ్ ఇన్ ద గార్డెన్. ఈ 2 సెంటెన్స్ చూస్తే మీకు ఏమి అర్థం అవుతుంది అని అడిగారు అనమాట. సో ఇక్కడ చూస్తే ఒకటి సింగులర్, ఇంకోటి ప్లోరల్ అయితే చెప్పవచ్చు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. ఓకే, అండ్ ఇక్కడైతే మీకు ఇచ్చాడు. సో తొందరగా మీరు చెప్పగలిగితే వీలైనంత తొందరగా. ఫ్లవర్ ప్లోరల్ ఫామ్ ఏమవుతుందండి? ఫ్లవర్స్. అండ్ పెబుల్, ఫెల్లోస్. petals. clouds. wings. butterflies. ఈ విధంగా సింగులర్ మరియు ప్లోరల్ రాస్తాము. అయితే సింగులర్ నౌన్స్ ఫ్రమ్ దేర్ ప్లోరల్ బై యాడింగ్ ఎస్, ఈఎస్, ఐఎస్ డిపెండింగ్ అపాన్ ది వర్డ్ ఎండింగ్ అంట. సో చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడైతే ఒక 3 రకాల గురించి ఇచ్చాడు అనమాట. ఎస్, ఈఎస్ అండ్ ఐఈఎస్లు యాడ్ చేస్తే సింగులర్ నౌన్స్ కాస్త ప్లోరల్లో మారుతాయని చెప్పాడు. అండ్ ఇక్కడైతే మీకు ఒక చూడండి ఒకసారి సింగులర్స్ వర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. ఈ సింగులర్ యొక్క ప్లోరల్ వాడుతూ ఈ జిగ్జాగ్ ఉండే పజిల్ని మనకి కంప్లీట్ చేయమని చెప్పాడు అనమాట. సో ఒకసారి చూద్దాం. లిటిల్ బిట్ హార్డ్ అనుకుంటా. ఓకే, లిల్లీ ఫస్ట్ వన్. లిల్లీస్ ప్లోరల్ ఫామ్ చూడండి, LILIES, లిల్లీస్. అండ్ ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఏమి సరిపోతుంది? నైట్ అని ఉంది. ఓకే, దాని ప్లోరల్ అయితే NIGHTS. సో అడ్డగా చూసినట్టే మనకి గార్డెన్ అనమాట అది. సో గార్డెన్స్. ఓకే, మా పైనుండి కింద చూసినట్లయితే ఫ్రెండ్స్, FRIENDS అనమాట. సో ఈ విధంగా మిగతా మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, మీరు ఇంకా చెప్పొచ్చు. సో పీతో వచ్చేవి చూడండి పోయం. సో కాబట్టి పోయమ్స్. ఎస్తో స్టార్ట్ అయింది చూడండి ఇందులో స్కూల్స్. అండ్ సితో స్టార్ట్ అయ్యేది క్లౌడ్స్. ఓకే, క్లౌడ్స్. అండ్ బీతో స్టార్ట్ అయ్యేది బాక్స్. సో బాక్స్కి ప్లోరల్ ఏం చెప్పండి? బాక్సెస్. ఇలా రాస్తారు. ఓకే, క్రాస్ పజిల్ ఇచ్చాడు. ఇక తర్వాత చూస్తే హనీ ఇచ్చాడు. సో రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. రీడ్ ద సమ్ మోర్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. హనీ ఈజ్ ద wholesome food and good for health, and gold is the precious metal. We got wood from trees. We should drink clean water. We get wool from sheep. I don't eat meat. House are built with bricks and cement. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇవన్నీ చూస్తే మనకి ఏం చెప్పండి, ఇవన్నీ నౌన్సే. కానీ ఏ నౌన్స్ అంతా చూడండి ఒక మెటీరియల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వర్డ్స్నే మనం ఏమంటాము అంటే మెటీరియల్ నౌన్స్ అంటాము అని ఇచ్చాడు అనమాట. సో మెటీరియల్ నౌన్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చాడు. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్. సో ఏదైనా ఒక వస్తువు తయారు చేసినటువంటి పదార్థము కానీ లోహాన్ని పేరు సూచిస్తే దాన్ని మెటీరియల్ నౌన్ అంటాము అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ చెప్పండి ఒకసారి. ఫస్ట్ దాంట్లో మెటీరియల్ నౌన్ ఏమవుద్ది? సిల్వర్. అండ్ సెకండ్ దాంట్లో ద హ్యాగ్ లేస్ ఎగ్స్. థర్డ్ దాంట్లో మెటీరియల్ నౌన్ కోకోనట్. ఫోర్త్ వన్లో కోకోనట్ అమ్మా. కోకోనట్ ఆయిల్గా. ఓకే, ఆయిల్ అనేది కామన్ నౌన్ అవుతుందమ్మా. ఆయిల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. కోకోనట్ అనేది మెటీరియల్ నౌన్ అవుతుంది.
ఆయిల్ అనేది కామన్ నౌన్. ఆయిల్ అనేసరికి ఎన్నో రకాల ఆయిల్స్ ఉంటాయి కదా. ఐ గెట్ న్యూ క్లాత్స్. ఓకే. డ్రింక్ ఇక్కడ చెప్పండి మెటీరియల్, మిల్క్. ఇక్కడ చీజ్, ఇక్కడ ఐరన్, ఇక్కడ అండ్ లాస్ట్ వన్ ఫోన్. ఫోన్ నాట్ మొబైల్, ఇట్ ఈస్ ఫోన్. ఫోన్ విల్ బి మెటీరియల్ నౌన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత చూస్తే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అంటూ ఇచ్చాడు అనమాట. రీడ్ ద గివెన్ ప్యాసేజ్. అండ్ ఈ ప్యాసేజ్లో మీకు ఏం కనిపిస్తున్నాయో చెప్పండి ఒకసారి చూడండి. దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చాడా? ఎస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఈ సెంటెన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి. డైరెక్ట్ స్పీచ్తో పాటు కొన్ని కామాస్ అయితే ఉన్నాయి, కొన్ని ఫుల్ స్టాప్స్ అయితే ఉన్నాయి, కొన్ని దగ్గర అపాస్ట్రోల్స్ అయితే ఉన్నాయి. సో అసలు ఏంటంటే అబ్జర్వ్ వేర్ ద ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ ప్లేస్డ్. నౌ listen to what the full stop and comma, question mark and capital letters tells about themselves అంటూ ఇస్తూ వాటి ఇమేజెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాప్, యూ కెన్ సీ మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. సో యూ క్యాన్ యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. నేను వాక్యం చివరిలో ఉంటాను కాబట్టి నన్ను వాక్యం చివరిలో వాడండి. తర్వాత క్వశ్చన్ మార్క్, యూ క్యాన్ సీ మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. సో యూజ్ మీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ అంటే ఈ విధంగా చెప్పాయి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి క్యాపిటలైజేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యూ క్యాన్ సీ మీ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్, పర్సన్స్, ప్లేసెస్, డే ఆఫ్ వీక్స్, మంత్స్ అండ్ ది వర్డ్ ఐ. సో క్యాపిటల్ లెటర్ ఎక్కడెక్కడ వాడాలంటే ఫస్ట్ వన్ గుర్తుంచుకోవాలి, ప్రాపర్ నౌన్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాపర్ నౌన్ వాడేటప్పుడు వాడాలి, అండ్ స్టార్టింగ్ వాడాలి, అండ్ ఐ అనే ప్రొనౌన్ ఎక్కడైనా యూజ్ చేసినా అది క్యాపిటలే ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. ప్రాపర్ నౌన్ అంటే తెలిసి ఉంటుంది కదా, మనిషి పేరు కావచ్చు, వస్తువు పేరు అంటే సంథింగ్, దానికి ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ అని చెప్తాం. అలా ఉండేటటువంటి ప్రాపర్ నౌన్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదా వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఐ అనే ప్రొనౌన్ ఉపయోగించేటప్పుడు క్యాపిటల్ లెటర్ వాడాలి. అండ్ కామా, యూ కెన్ సీ మీ ఎట్ ది ఎండ్ ప్లేస్ వేర్ 3 or more words ఆర్ సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్. సో కామా చెప్తుంది 2 లేదా 3 ఎక్కువ వస్తువులు ఒక వర్డ్స్ కానీ ఒకే దగ్గర ఉంటే వాటి దగ్గర కానీ, అండ్ 2 సెంటెన్స్ ఉండేటప్పుడు మధ్యలో కానీ, లేదా ఒకే రకమైన వస్తువులను వేరు చేసేటప్పుడు కానీ నన్ను యూజ్ చేస్తారు అని చెప్తూ కామా అయితే చెప్పింది. ఎస్, మనం దాన్ని కూడాను అలా ప్రత్యేక సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం యాక్టివిటీస్ ఏం చూస్తే ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించి రాయండి అని ఇచ్చాడు. ఇది నిజానికైతే స్కూల్ పిల్లలకైతే 5 మార్క్స్ క్వశ్చన్, ఇది సమ్మేటివ్లో ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం కంప్లీట్ ద కన్వర్జేషన్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. సో ఇక్కడున్న బటర్ఫ్లైకి పీకాక్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ యూజ్ చేస్తూ మనకి ఎక్స్టెన్షన్ చేశాడనమాట. ఒకే బటర్ఫ్లైకి కుక్కుకు, సో తర్వాత దాన్ని మీరు ఎక్స్టెన్షన్ చేయాలి. ఇది పిల్లలకు సంబంధించింది. అండ్ ఇక్కడ చూస్తే కాన్వర్జేషన్ బిట్ బటర్ఫ్లై అండ్ క్యాటర్ పిల్లర్ అని అడిగారు. సో ఈ ఒక క్యాటర్ పిల్లర్కి మరియు ఒక బటర్ఫ్లైకి జరుగుతుంది. సో నిజానికి వారి మధ్యన డిస్కషన్ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో క్యాటర్ పిల్లర్ ఇలా ఉంటుంది, హాయ్ బటర్ఫ్లై అండ్ హాయ్ డియర్ క్యాటర్ పిల్లర్, యూ ఆర్ సో బ్యూటిఫుల్, యూ టూ, రియల్లీ యామ్ ఐ బ్యూటిఫుల్, ఎస్ వీ బోత్ ఆర్ బ్యూటిఫుల్, ఈజ్ ఇట్ టు సో అని క్యాటర్ పిల్లర్ అయితే నమ్మదనమాట. బటర్ఫ్లై అంటుంది ఇద్దరం కూడా అందంగా ఉన్నామని చెప్తాను, నమ్మదనమాట. అప్పుడైతే ఈ ఏదైతే ఉందో గొంగళ పురుగు ఇలా ఉంటుంది, యూ హ్యావ్ బ్యూటిఫుల్ వింగ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్, యూ సీ ఐ టూ వాజ్ వన్స్ జస్ట్ లైక్ యూ. అప్పుడు బటర్ఫ్లై అంటుంది నేను కూడా ఒకప్పుడు నీలాగే ఉండేవాడిని, సో హార్డ్ టు బిలీవ్, నమ్మలేకపోతున్నానని ఆ గొంగళ పురుగు అంటే. బిలీవ్ ఇట్, ఐ స్టిల్ కెన్ రిమెంబర్ క్రౌలింగ్ జస్ట్ లైక్ యూ, నీలాగే క్రౌలింగ్ అంటే పాకడం అండి, నీలాగే పాకుతుండేటప్పుడు నాకు గుర్తుంది. అండ్ క్యాటర్పిల్లర్ యూ ఆర్ లక్కీ, యూ కెన్ ఫ్లై బట్ ఐ కాంట్. సో అప్పుడు బటర్ఫ్లై అంటే డోంట్ ఫీల్ లైక్ దాట్, యూ టూ విల్ బికమ్ లైక్ మీ బట్ గుడ్ థింగ్ టేక్ టైమ్ టు హ్యాపెన్. సో క్యాటర్పిల్లర్ రియల్లీ ఎస్ డియర్ క్యాటర్పిల్లర్ వెయిట్ ఫర్ యూ టు ఫ్లై టుగెదర్, సో వెయిటింగ్ ఫర్ యూ టు ఫ్లై టుగెదర్. సో నీవు కూడా బటర్ఫ్లై అవుతావు అని చెప్పింది అనమాట. ఈ కాన్వర్జేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని చెప్పి పైన దీనిపైన ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో అది అవసరం లేదు మనకి. తర్వాత మేకింగ్ రిక్వెస్ట్ యూజింగ్ కెన్ అండ్ మే. సో మే, కెన్ అనేవి రెండు కూడా రిక్వెస్టెడ్లుగా వాడతాము. కొన్నిసార్లు పొలైట్ ఫామ్లో ఉపయోగించేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ మారుస్తూ ఉంటాం అనమాట. దీనికి సంబంధించి ఇచ్చాడు, కెన్ వీ స్టే హియర్ టిల్ ది రెయిన్ ఈజ్ ఓవర్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్.
సో ఈ రెండు ఫస్ట్ సెంటెన్స్లో ఏముంది చెప్పండి, ఆస్కింగ్ పెర్మిషన్ ఉంది. అండ్ సెకండ్ సెంటెన్స్లో చూసినట్లయితే పెర్మిషన్ ఉంది. చూసారు కదా, కెన్ వీ స్టే హియర్, యూ కెన్ స్టే విత్ మీ. చూసారు, రెండింటిలో కూడా తేడా ఉంది. ఒకటైతే సీకింగ్ పెర్మిషన్ అయితే, రెండోది అయితే గివింగ్ పెర్మిషన్ అని చెప్తాను అనమాట. సో ఇక్కడైతే ఇక్కడ చూడొచ్చు, కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్, ఆన్సర్ అయితే ఎస్ యూ కెన్. ఓకే, నెగిటివ్లో ఆన్సర్ ఇవ్వాలంటే ఎలా చెప్తారు దీన్ని? సో ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి నో యూ కాంట్. ఎస్, ఇలా మనకైతే ఇలా ఇవ్వడం జరిగింది. కెన్ ఐ టేక్ యువర్ పెన్, నో యూ కాంట్. మే ఐ గో టు డ్రింక్ వాటర్, ఎస్ యూ మే. ఇలా మనకి కన్వర్జేషన్ ఇచ్చాడనమాట. సో ఇలా చేస్తూ పెర్మిషన్ అండ్ రిఫ్యూజింగ్ పెర్మిషన్ ఏ విధంగా చెప్పాలి, యాక్సెప్ట్ పెర్మిషన్ ఎలా చెప్పాలి అనే దాని గురించి పిల్లలకైతే ఇచ్చాడు. ఇక రోల్ ప్లే పిల్లలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో రోల్ ప్లే అనేది క్లాస్ రూమ్ యాక్టివిటీ కాబట్టి సో మనకు అంతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. ఇక తర్వాత మనం చూసినట్లయితే టంగ్ ట్విస్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది. బటర్ఫ్లైస్ ఫ్లై బట్ ఏ బటర్ఫ్లై ఫ్లైస్ అని ఇచ్చాడు అనమాట. సో ఇది పిల్లలకి పదే పదే ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే లాంగ్వేజ్ గేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే చూడండి, లాంగ్వేజ్ గేమ్ ఫాలోయింగ్ ఇంటర్సెక్షన్ మెటీరియల్ రిక్వైర్డ్ డైస్ అండ్ బీడ్ అని ఇచ్చాడు అనమాట. సో ఈ లాంగ్వేజ్ గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక చార్ట్ అయితే ఉంటుంది, మనం ఒక డైస్ని మనం రోల్ చేయాలి. ఆ రోల్ చేసిన తర్వాత ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే యాక్టివిటీ చేయాలన్నమాట.